రైట్ డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లాలో ఉన్న తుంగభద్ర డ్యాంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో నీరంతా కూడా వృధాగా పోతోంది. రాత్రి 11 గంటల నుంచి కూడా హోస్పేట్ డ్యాం 19వ గేటు కనిపించడం లేదు. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. తుంగభద్ర డ్యాం నుంచి 75,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అయితే డ్యాంకు ఇన్ఫ్లో ఒక్కసారిగా తగ్గడంతో గేట్లను మూసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నించారు. గేట్లను మూసే క్రమంలో 19వ గేటు కూడా మూసివేస్తుండగా మూసే సమయంలో చైన్ లింక్ తెగిపోయింది. కర్నూలు జిల్లాలో ఉన్న తుంగభద్ర డ్యాంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. తుంగభద్ర డ్యాం 19వ గేట్ చైన్ లింక్ తెగిపోవడంతో నీరంతా వృధాగా పోతోంది. రాత్రి 11 గంటల నుంచి హోస్పేట్ డ్యాం 19వ గేటు కనిపించడం లేదు. చైన్ లింక్ తెగిపోవడంతో గేటు కనిపించడం లేదని అధికారులు గుర్తించారు. తుంగభద్ర డ్యాం నుంచి 75,000 క్యూసెక్ల నీరు విడుదలవుతోంది. అయితే డ్యాం ఇన్ఫ్లో ఒక్కసారిగా తగ్గడంతో గేట్లను మూసేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రయత్నించారు. గేట్లను మూసే క్రమంలో 19వ గేటు కూడా మూసివేస్తుండగా మూసే సమయంలో చైన్ లింక్ తెగిపోయింది. డ్యాం 19వ గేటు కనిపించకపోవడంతో కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి. ఇదైతే ఈ నిన్న రాత్రి దాదాపుగా 11 గంటల సమయంలో రాత్రి హోస్పేట్ వద్ద ఈ తుంగభద్ర డ్యాం గేటు వరదలకైతే కొట్టుకుపోయింది. ఏదైతే ఈ చైన్ లింక్ తెగిపోవడంతో 19వ గేటు కొట్టుకుపోయినట్లుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. దీంతో ఇప్పటి వరకు 1,00,000 క్యూసెక్కుల మేర ఏదైతే నీరు వృధాగా అయితే పోతోంది. దాదాపుగా తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు ఇప్పటికే వృధాగా పోయింది. దాదాపుగా షిమోగా, ఎక్కడైతే షిమోగా వర్షాలకు ఈ తుంగభద్ర డ్యామ్ కు నిన్న రాత్రి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. ఈ క్రమంలోనే 19వ గేట్ ఏదైతే ఉందో దీన్ని ఎత్తే క్రమంలో చైన్ లింక్ తెగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎక్కడైతే ఈ తుంగభద్ర పారివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు మంత్రాలయం మండలం, అలాగే కుసిగి, నందవరం మండలాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరంతా అప్రమత్తంగా ఉండాలన్నట్లుగా అధికారులు అయితే చెప్పడం జరుగుతోంది. మరోవైపు ఇప్పటికిప్పుడు డ్యామ్ గేట్ ను మరమ్మత్తు చేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే భారీ వర్షాలకు ఈ వరద నీరు అయితే ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఎక్కడైతే ఈ వరద ఎక్కువగా ఉండడంతో ఈ సహాయక చర్యలకు అయితే మొత్తం మీద ఆటంకంగా మారింది. చందు, తుంగభద్రలో ఏదైతే వరద తగ్గాక అధికారులు అయితే మొత్తం మీద మరమ్మతులు చేపట్టనున్నారు. మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ ఎగువ ప్రాంతం నుంచి ఎక్కడైతే షిమోగా నుంచి వర్షాలు పడడంతోనే భారీగా వరద నీరు వచ్చి చేరడం, నిన్న రాత్రి గేటు ఏదైతే 19వ గేటు తీసే క్రమంలో ఈ చైన్ లింక్ తెగిపోవడంతో ఈ సమస్య అయితే ఉత్పన్నమైంది. దీంతో ఉన్నతాధికారులకు మొత్తం మీద అయితే సమాచారం ఇచ్చారు డ్యామ్ అధికారులు. సహాయక చర్యలు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే దానికి ఎలా అధిగమించాలన్నట్లుగా ఇప్పటికే ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉండాలంటూ కూడా అధికారులకు మొత్తం మీద ఉన్నతాధికారులు ఇప్పటికే పలు సూచనలు అయితే చేశారు. దీనికి వాళ్ళ ఏదైతే ఉన్నతాధికారుల ఆదేశాల అనుసారంగా మొత్తం మీద ఇటు తుంగభద్ర పారివాహక ప్రాంతాల్లో ఎక్కడైనా ఇటు మండలాలు అవ్వచ్చు, తర్వాత ఎక్కడైతే ఈ గ్రామాల పారివాహక ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడంతా ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలంటూ ఇప్పటికే క్రింది స్థాయి రెవెన్యూ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఇటు ఎంఆర్ఓ అలాగే విఆర్ఓ అధికారులకు కూడా ఎవరైతే ఉన్నారో వీరికి కూడా అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించి తమకు సమాచారాన్ని ఇవ్వాలంటూ అధికారులు చెప్పడం జరుగుతోంది. చందు. రైట్ హేమంత్, థ్యాంక్ యూ.